హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఈరోజు డెర్మా రోలర్ గురించి మాట్లాడుకుందాం. డెర్మా రోలర్ని ఎవరు చేయించుకోవచ్చు, ఎన్నిసార్లు చేయించుకోవచ్చు, దాని బెనిఫిట్స్ ఏంటి? జనరల్గా కొంతమంది డైలీ డెర్మా రోలర్ చేస్తూ ఉంటారు. డాక్టర్ అడ్వైస్ చేశారు చేసుకోమని, బట్ డైలీ ఏ డాక్టర్ చేసుకోమని చెప్పరండి. ఎవ్రీ 20 డేస్కి వన్స్ చేసుకోమంటాం. అట్లీస్ట్ 15 డేస్కి వన్స్ అయితే చేసుకోవచ్చు. అది కూడా 0.25 mm నుంచి 0.5 mm వరకు సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఒక డెప్త్లో చేసుకోవచ్చు. మోర్ దెన్ 0.75 అండ్ 1 mm చేసుకోవాలంటే డాక్టర్ అండర్లోనే చేసుకోవాలి. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే న్యూ హెయిర్ అనేది వస్తుంది, డెన్సిటీ ఉంటుంది, ఓకే, హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. అయితే డైలీ డెర్మా రోలర్ చేస్తే ఏమవుతుంది? డైలీ మనం స్కాల్ప్ని ఇంజూర్ చేస్తే ఏమవుతుందండి? అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయితే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఏమవుతుంది? అక్కడ రూట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయితే న్యూ హెయిర్ అనేది రాదనమాట. సో డైలీ మనం డెర్మా రోలర్ చేయకూడదు. పర్టికులర్గా ఆ హీలింగ్ పీరియడ్లో అట్లీస్ట్ 15 డేస్ టు 20 డేస్లో అది హీల్ అయిపోతుంది. అసలు మనం ఎందుకు ఇంజూర్ చేస్తాం? ఆ ఇంజూర్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనకు అక్కడ హీలింగ్ ప్రాపర్టీస్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అయ్యి అక్కడ హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి మనకి న్యూ హెయిర్ ఫాలికల్ని రావడానికి, బేబీ హెయిర్ అనేది గ్రో అవ్వడానికి మనం ఈ ఇంజూర్ చేస్తామన్నమాట. సో డైలీ చేస్తే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో డైలీ అయితే చేయకూడదు. ఎవ్రీ 20 డేస్ మాత్రమే డెర్మా రోలర్ చేసుకోవాలి. ఓకేనా? దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. డైలీ చేస్తేనే ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. అది కూడా కాంబినేషన్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. లైక్ పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్తో పాటు కాంబినేషన్లో తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.